కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు, జరగనివ్వను. ఇక బయలుదేరదామా? సరే పదండి. పదండి. అంటే ఆత్మ శవాన్ని పూడ్చింది ఇక్కడే అన్నమాట. ఇప్పుడు మీ అమ్మకి దెబ్బ తగిలింది కదా, ఆ ఆత్మ వచ్చి మన మీద రివెంజ్ తీర్చుకోదు కదా. ఏమండి, భయపడుతున్న టైంలో ఇంకా ఇలా భయపెడుతున్నారేంటి? మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. స్వామి, ఆ సమాధిని పూర్తిగా తవ్వి అస్థి పంజరాన్ని బయటకు తీయండి. అమ్మా అమ్మా అమ్మా, మిమ్మల్ని స్వామీజీ పిలుస్తున్నారు. బావా, నేను ఇప్పుడే వస్తాను. సరే పదండి. ఏంటి స్వామి పిలిచారంట? చూడమ్మా, ఆ ఆత్మ అనేది చాలా పగతో రగిలిపోతోంది. ఒకవేళ మీ అత్తయ్య శరీరంలోంచి నేను శాశ్వతంగా ఆ ఆత్మని పంపించేసినా మళ్ళీ ఎవరో ఒక శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అదే జరిగితే మీ కుటుంబాలకి మళ్ళీ ఇబ్బందులు తప్పవు. అలా రాకుండా ఉండాలంటే ఆ ఆత్మని పూర్తిగా అంతం చేయాలి. అలా అంతం చేయగల శక్తి, సామర్థ్యం నీకు మాత్రమే ఉందమ్మా. కానీ అది చాలా కష్టమైనది. ఎంత కష్టమైనా నేను చేస్తాను స్వామి. ఎందుకంటే మా రెండు కుటుంబాలు సంతోషంగా క్షేమంగా ఉండడమే నాకు కావాలి. నేనేం చేయాలో చెప్పండి. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ముందు ఆ ఆత్మ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి తన అస్థిపంజరం కనిపించే విధంగా మట్టిని తీయాలి. తర్వాత నువ్వక్కడే కూర్చుని చిన్నమ్మదేవిని తలుచుకుని శూలం పైన నీ చేయిని పెట్టాలి. అలా పెట్టినప్పుడు నీ రక్తంతో ఆ శూలం తడిసిపోయిందంటే ఆ శూలానికి అద్భుతమైన శక్తులు వస్తాయి. అప్పుడు ఆ శూలాన్ని తీసుకుని వెళ్ళి ఆత్మ యొక్క అస్థిపంజరం మీద పెట్టి అష్టదిగ్బంధనం చేశావంటే ఆ ఆత్మ భస్మం అవుతుంది. కానీ ఇక్కడ పెద్ద ప్రమాదం ఉంది. నువ్విలా పూజ చేస్తున్నప్పుడు రక్తమంతా పోయినా సరే నువ్వు స్పృహలోనే శక్తితోనే ఉండాలి. ఎందుకంటే ఆ ఆత్మ ఖచ్చితంగా నీలో ప్రవేశించి ఆ పూజని అడ్డుకోవాలని చూస్తుంది. పూజని భగ్నం చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆత్మశక్తి కంటే నీ శక్తి ఎక్కువగా ఉండాలి. లేదంటే నిన్ను అంతం చేయడానికైనా సిద్ధపడుతుంది. నీ ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే చెబుతున్నాను, నువ్వీ పనిని నిర్విఘ్నంగా చేయగలననే నమ్మకం ఉంటేనే చేయి. స్వామి, నేను నిర్విఘ్నంగా ఈ పూజను పూర్తి చేస్తాను స్వామి. అయినా మీ ఆశీర్వాదం, చిన్నమ్మదేవి అనుగ్రహం నాకున్నంత వరకు ఏ ఆత్మ నన్నేమీ చేయలేదు స్వామి. కాకపోతే ఈ పూజని ఎవరికి తెలియకుండా చేస్తాను స్వామి. అలాగేనమ్మా.
ఈ పూజలో నీకు సాయం చేయడానికి తోడుగా నా శిష్యులు కూడా వస్తారు. అలాగే స్వామి. విజయోస్తు. అమ్మ చిన్నమ్మదేవి, నేను మా అమ్మమ్మ నీ అంశతోనే నీ మహిమతోనే పుట్టామని పూజారి గారు చెప్పారు. నేనిప్పుడు చేస్తున్న ఈ పూజ నాకు విజయం చేకూరేలా దీవించు తల్లి. అదేంటి నాన్న, ఏదో ఆశ్రమానికి వెళ్దామని చెప్పావు, మరిక్కడికి తీసుకొచ్చావేంటి? ఆ స్వామీజీ ఇక్కడికే వస్తానని చెప్పారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ గెస్ట్ హౌస్ కూడా స్వామీజీకి సంబంధించిందే. ఓ అలాగా. పదండి మామ్. ఎక్స్క్యూజ్ మీ. హలో సుజాత గారు, చెప్పండి. మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తాం. రా బావా. బావా, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను. నేను వచ్చేంత వరకు అమ్మ దగ్గరే ఉండు. ఏంటండి, నువ్వు వచ్చే వరకు అత్తయ్య గారితో పాటు ఉండాలా? అసలు తన పేరుని తలుచుకుంటేనే భయంతో నరాలన్నీ తెగిపోయేలా ఉన్నాయి. అలాంటి తన దగ్గర ఎలా ఉండగలను? చెప్పేది విను బావా, చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఒక అరగంటలో వచ్చేస్తాను. అది కాదు ముకుంద్. బావా, నీతో మాట్లాడే టైం కూడా నాకు లేదు. నేను వెళ్ళొస్తాను. అమ్మ జాగ్రత్త. ముకుంద్, అమ్మ జాగ్రత్త అని చెప్పకూడదు. మీ అమ్మ నుంచి మా అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఏంటో ఆత్మ వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్షణం భయపడుతూ బతకాల్సి వస్తుంది. అసలు ఇలాంటి రోజు వస్తుందని తెలిసి ఉంటే ఈ ఇంటికి ఇల్లరికమలుడిగా వచ్చుండేవాడే కాదు. అంత నా కర్మ కర్మ. ఆత్మకి మనల్ని అప్పచెప్పి ముకుంద్ బయటికి వెళ్ళాడు. ఏంటి బయటికి వెళ్ళాడా? అమ్మమ్మ, నా ఎడమ కన్ను అదురుతుంది. అంటే ఏదో చెడు జరగబోతోంది. నాకు తెలిసి ఈ రోజు మనకి చివరి రోజులో అనిపిస్తోంది. ఏమే, నా దశలే ముసలి ప్రాణం. నా ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే నా గుండె అస్సలు తట్టుకోలేదు. అయ్యో, ముందు మీరిద్దరూ సైలెంట్ గా ఉండండి. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. అతయ్య చేతిలో పోతే తన కూతురు తన అమ్మ పోతుంది. నేను మాత్రం ఎస్కేప్ అయ్యాను. అమ్మయ్యా. నువ్వేంటి ఇక్కడ? మీరు మాత్రమే తప్పించుకోగలరా? నేను తప్పించుకోలేనా? అందుకే భయంతో అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. వీళ్ళిద్దరూ ఏరి. అమ్మమ్మా, నువ్వు కూడా వచ్చావా? లేదంటే నన్ను ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసి మీరిద్దరూ తప్పించుకోవాలని చూస్తారా? అందుకే నేను కూడా వచ్చేశాను.
ఎవరూ లేరేంటి? అంటే నన్నిక్కడ వదిలేసి వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటున్నారంటే ఏదో జరిగింది. రే దొరబాబు! రేయ్! ఎందుకు నాగమదేవిని తీసుకొని ఇక్కడికి వచ్చారు? అసలు ఏం జరుగుతుందో చెప్పు. ఫ్రెండ్, నాకేం తెలీదు. ఆ ముకుందే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకు ఏంటని నాకు కూడా తెలీదు ఫ్రెండ్. తెలియనప్పుడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పు. తప్పు చేశావు. ఇక చాలు ఫ్రెండ్. ఇప్పటికే నువ్వు కొట్టిన దెబ్బలకి ఎముకలు పాట్లు పాట్లుగా విరిగిపోయేలా ఉన్నాయి. ఈ రోజుకి నన్ను వదిలేసి నీకు దండం పెడతాను. అమ్మా అమ్మా ఇవ్వండి. అమ్మా అబ్బా అమ్మా అమ్మా. ఏమే, నీ మెళ్ళో 3 ముళ్ళు వేశాను. నీతో కలిసి 7 అడుగులు నడిచాను. అలాంటిది నీ భర్తని ఒక ఆత్మ కొడుతుంటే ఆపాల్సింది పోయి సినిమా చూసినట్టు చూస్తావా? నీ కొంచెమైనా జాలి కరుణ లేవా? వచ్చి ఆపాలని తెలీదా? ఏమండి, వచ్చి ఆపుదాం అనుకున్నాను, కానీ అక్కడ కొడుతుంది మనిషి కాదు కదా, ఆత్మ కదా. అందుకే భయంతో రాలేదు. అమ్మా ఐశ్వర్య, పైకి కనిపించకపోయినా లోపల బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఇంటికెళ్ళాక వేణ్ణీళ్లతో కాపడం పెట్టమ్మా. అలాగే అమ్మమ్మా. అమ్మా, అమ్మని కాదురా, అది వేణిని. ఏంట్రా, నీ తల్లిని కాపాడుకోవడం కోసం నన్నే ఏమార్చుతావా? నన్నే మాయ చేయాలని చూస్తావా? లాభం లేదు. నిన్నిప్పుడు చంపేసి నీ ఆత్మను పైకి తీసుకెళ్ళిపోతాను. అప్పుడు ఏం చక్కో మనమిద్దరం ఆత్మలుగా ఉండి సంతోషంగా ఉండొచ్చు. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. నన్నేం చేయొద్దు. వద్దని చెప్తే వినటానికి నేను నీ తల్లిని కాదురా, ఆత్మని, అలివేణిని. నిన్ను ప్రాణంగా ప్రేమించిన అలివేణిని. రేయ్! వద్దు, వద్దు. వద్దు, వద్దు.
నేనేం చేయొద్దు, ప్లీజ్ వద్దు. నన్ను చంపకు ప్లీజ్, నన్ను చంపకు. నేనేం చేయొద్దు, నన్ను చంపకు ప్లీజ్. ప్లీజ్ నేనేం చేయొద్దు, నన్ను చంపకు. నన్ను బంధించాలని చూడకు, వదిలేయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా అంతం చేయాల్సి వస్తుంది. నీ మాటలకి నేను భయపడే వ్యక్తిని కాదు. నిన్ను శాశ్వతంగా సమూలంగా ఈ ఇంట్లో నుంచి నాగమదేవి శరీరంలోంచి బయటికి పంపించడానికే వచ్చాను. అది నీ వల్ల కాదు. ఇక నీ ఆటలు సాగవు. నువ్వు పైకి కూడా లేవలేవు. నన్ను పంపించదు. చూడు నాయనా, మీ అమ్మ శరీరంలోంచి ఆ ఆత్మ పోవాలంటే ఒక్కటే మార్గం. సప్తనదులైన గంగా, యమున, సరస్వతి, గోదావరి, సింధు, నర్మదా, కావేరి మొదలైన నదుల్లోంచి నీళ్లను తీసుకువచ్చి వాటన్నింటినీ ఒక్కటిగా సమ్మేళనం చేయాలి. ఆ తర్వాత ఆ జలానికి పూజ చేశావంటే ఆ జలానికి పవిత్రత ఏర్పడుతుంది. అద్భుతమైన శక్తులు వస్తాయి. అప్పుడు మీ అమ్మ ఒంట్లోంచి వచ్చిన రక్తాన్ని అందులో కలిపావంటే ఆ రక్తమంతా శుద్ధైపోతుంది. శుద్ధిగా ఉన్న రక్తంలో ఆత్మ అనేది ఉండలేదు. ఆ రక్తం యొక్క శక్తిని ఆ ఆత్మ తట్టుకోలేదు. దాంతో మీ అమ్మ శరీరం నుంచి ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ జలాన్ని నేను తీసుకొస్తాను. నువ్వు మాత్రం మీ అమ్మకి తెలియకుండా తన రక్తాన్ని సంపాదించు. అంతేకాదు, ఇంట్లో ఎవ్వరూ లేకుండా చూసుకో. అప్పుడు ఏ సమస్య ఉండదు. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం.